నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బైంసా మార్కెట్లో నిలిచిపోయిన సోయా కొనుగోళ్లు రైతుల ఆందోళనతో మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీదే వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ టీఎఫ్టీయూ వినతి పత్రం పాలమూరు ఉమ్మడి జిల్లాలో వలసపై వివరణ ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు హన్మకొండ సుబేదార్లోని వరంగల్ క్లబ్లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ యూనిక్ సన్ రైజ్ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండర్ 15 ప్రారంభ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం సిపి తరుణ్ జోషి సరదాగా షటిల్ బ్యాట్ చేతపట్టి బ్యాడ్మింటన్ ఆడారు క్రీడాకారులను పరిచయం చేసుకుని గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మేము అండర్ 15 స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి స్టేట్ వైడ్ ఆల్మోస్ట్ దగ్గర 160+ ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని 3 days కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 20th వరకు జరుగుతున్నది. ఇది దీంతోపాటు మేము ఈ వెటరన్స్కి సంబంధించిన మాస్టర్స్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నది. స్టేట్ లెవెల్లో 65+, 70+ అండ్ 75+. ఈ 3 ఈవెంట్స్ కూడా దీంతో పాటు కండక్ట్ చేస్తున్నాం. అలాగే మిక్స్డ్ డబుల్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ 3 daysలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం అనేది మన డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఈరోజే ఉదయం మన సిపి తరుణ్ జోషి గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఈ 3 daysలో మనకి స్టేట్ లెవెల్లో పిల్లల వాళ్ళ టాలెంట్ని చూసే అవకాశం దొరుకుతుంది అందరికీ. మొత్తం పార్టిసిపెంట్స్ అరౌండ్ 167 పార్టిసిపెంట్స్ వచ్చినారు త్రూఅవుట్ ద స్టేట్. సో టీమ్స్ అంటే మనకి దగ్గర ఒక 70 to 80 టీమ్స్ ఉంటాయి మొత్తం. సో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అవన్నీ కలుపుకోండి. సో ఐఎమ్ డాక్టర్ రమేష్ కుమార్, వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్లో సోయా కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్లో పంట వద్ద రైతులు పడిగాపులు పడ్డారు. బైంసా మార్కెట్కు రికార్డ్ స్థాయిలో 825 లాట్లలో సోయా పంట పండింది. బైంసా మార్కెట్కు రికార్డ్ స్థాయిలో 825 లాట్లలో సోయా పంట వచ్చింది. కొనుగోళ్లు జాప్యం కావడంతో రైతులు ఆందోళన చేశారు. దీంతో అధికారులు మళ్లీ కొనుగోలు ప్రారంభించారు. त्याच्यानंतर नाही का सरावी बसून होता. त्याच्यानंतर 6:30 वाजता 7 वाजताच्या अंदाजात भावपट्टी आली पण काटा झालं नाही. बरोबर. त्याला विचारणं ते कोण आले ऑफिसरला विचारलं? ऑफिसर आलेत, लोली झाली, भांडणं झालेत. काय म्हणले ते? काय म्हणले? म्हणणं काय माईक मध्ये सांगल्यामुळे नाही का आता ते चालू बंद म्हणले. हो माणसं फाऱ्या दाखवून नाही काय जिकडे तिकडे निघून गेले. काय माणसं राहणारे वक्कलची माणसं राहिले. रोज असं होणार आहे? कसं काय? ते म्हणलेले अधिकारी ते चांगले बोलले नाही, तुम्हाला विचारलं? चांगले बोलले नाही, त्याच्यामुळे भांडणं झालेत. शिवा दिल्यामुळे काहीतरी भांडणं झालेत కాస్కర్ లోక. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మండల బీజేపీ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మంత్రి పదవి ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా టీఎఫ్టీయూ నాయకులు కార్మికుల సమస్యలను తెలియజేస్తూ ఆయనకు సమస్యలతో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. మర్కల్ నుండి పాదయాత్రకు బయలుదేరిన తర్వాత దారిలో రాహుల్ గాంధీని కలిసి ఆయనతో పాటు కొద్ది దూరం నడుస్తూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వలసలు ఆగిపోయాయని ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఒట్టి బూటకమని వారు తెలియజేశారు. కేవీకే గడ్డిపల్లిలో రైతులకు వరి ఉత్పత్తి బియ్యం ఎగుమతిపై ఆపెడా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ భారత ప్రభుత్వం కేవీకే గడ్డిపల్లిలో బియ్యం ఎగుమతిపై వర్క్షాప్ నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి లవకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆపెడా బోర్డు మెంబర్ పోలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం వరి సాగులో విపరీతంగా పురుగుల మందుల పిచికారీ చేయడం వలన ఇతర దేశాలకు బియ్యం ఎగుమతి చేయడంలో కలిగే నష్టాలను వివరించారు. దాన్ని తీర్చడం కోసంగా ఈ ఎఫ్పిఓలు కొత్తగా క్రియేట్ చేయమని చెప్పడం. గతంలో చాలా ఉన్నాయి, ఎఫ్ఈసీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఈఓలు కొత్తగా తయారు చేయమని చెప్పారు, 10,000 ఎఫ్ఈఓలు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న రైతుల 200 మంది 300 మంది కలిసి ఒక కంపెనీని నిర్మాణం చేసుకుంటారు. ఈ కంపెనీలో ఆ 10 మంది డైరెక్టర్లు ఉంటారు, చైర్మన్ ఉంటారు. వీళ్ళు షేర్దారం అమౌంట్ కొంత పెట్టుకుంటారు. వీళ్ళ అమౌంట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించింది దీన్ని బేసిక్ చేసుకొని నాబార్డ్ వారు ఇస్తున్నారు, ఎస్ఎఫ్ఏసి వారు ఇస్తున్నారు, అట్లాగే ఎన్సిడిసి వారు కూడా ఇస్తున్నారు. ఈ నడపత్రం వీళ్ళందరూ కూడా ఫండింగ్ ఇస్తున్నారు. ఈ ఫండింగ్ తో పాటు ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ కూడా ఎఫ్పిఓ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. వచ్చిన ధాన్యాన్ని కేవలం వరిలాగానే కాకుండా దాన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, డెఫినెట్లీ దీని గురించి ఆలోచించాల్సిందే. కేవలం ఎంఎస్పీ అనే మాట కూడా మద్దతులైన మాట కాకుండా ఇది మన సొసైటీ మన హర్యానా మధ్యలో ఒక విలేజ్ ఉంది, అటేర్నా ఒక విలేజ్, ఒక గ్రామం మన అందరిలా కాకుండా ఒక భిన్నంగా ఆలోచించారు. మొక్కజొన్న కంపెనీ తెలుసు, మొక్కజొన్న కంపెనీ ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం అంటే నాన్ వెజ్ తినే సౌత్ లో ఎక్కువ నాన్ వెజ్ తింటారు, కానీ నాన్ వెజ్ తక్కువ తింటారు. వెజ్ గురించి చాలా ఎక్కువ ఉపయోగం కాబట్టి ఇది కర్రీలాగా వాళ్ళు ఉపయోగిస్తారు. ఇది ఒక్కొక్కటి ₹2 ఒక కంకి అవుతుంది. ఇప్పుడున్న వెరైటీస్ ఏంటంటే ఒక్కొక్క దానికి 2 నుంచి 3 కంకులు వచ్చే వెరైటీస్ ఉన్నాయి. ఎకరానికి ఒక స్టూడెంట్ చెప్పాలి, ఎకరానికి నగర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ మండల స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండల నోడల్ అధికారులు బీర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ విద్యార్థుల హాజరు శాతం పెంచుతూ వారికి విద్యాభివృద్ధి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలను వివిధ స్థాయిలో అధికారులు సందర్శిస్తారని తెలియజేశారు. వాటన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కొంటూ బోధన చేసే విధానాన్ని మేము అందరం గమనించినాము. అదే క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నవి. ఆ ఇబ్బందులన్నీ ఉన్నా కూడా మనం విద్యార్థుల కోసం కొంత మేరకు మన పరిధి మేరకు ఈ కార్యక్రమంలో భాగంగా పీరియడ్ ప్రణాళిక ప్రకారం సోపానాల ప్రకారం ఉపయోగిస్తూ విద్యార్థులను టిబెటన్ వింటర్ మార్కెట్ను టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి ప్రారంభించారు. హన్మకొండ అశోక హోటల్ ముందు గల మున్సిపల్ గ్రౌండ్లో టిబెటన్లు ఏర్పాట్లు చేసిన టిబెటన్ వింటర్ మార్కెట్ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏసీపీ జితేందర్ రెడ్డి, పీసీసీ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చలికాలంలో చలిని తట్టుకునేందుకు హన్మకొండకు బతుకు తెరువు కోసం వచ్చిన టిబెటియన్లు తయారు చేసిన స్వెటర్లు, రగ్గులు, జాకెట్లు, శాల్వాలు అన్ని వయసుల వారికి తక్కువ ధరలో లభిస్తాయని తెలిపారు.
షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యంగా వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కావాల్సిన పర్మిషన్స్ కానీ సదుపాయాలు అయితేమేని తప్పకుండా స్థానికటువంటి కార్పొరేటర్ గారు అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా తరపు నుంచి కూడా పోలీసు వారి తరపు నుంచి కూడా భద్రతా విషయంలో ఎలాంటి సహాయ సహకారంలో మేము తప్పకుండా అందిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి వచ్చే ప్రజలకు కూడా వాళ్ళు నమ్మకమైనటువంటి తర్వాత మంచి క్వాలిటీ అయినటువంటి నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మి తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా. అదేవిధంగా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు మంచి వస్తువులు అమ్మేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇది కాకుండా ఇతరంతా ఇంకా పోలీసు వారితో మాతోనే ఉన్న సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా మేము వాళ్ళకి అందిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు వచ్చిన పర్పస్ ఏదైతే ఉందో జనవరి వరకు ఫిబ్రవరి వరకు ఉంటారు మీ వస్తువులు అమ్మటం కోసం ఉంచి అప్పుడు కూడా మీరు అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మీరు వచ్చిన పర్పస్ నెరవేర్చుకుందిగా మేము కోరుతున్నాం. ఏసీపీ జితేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినటువంటి టిబెటన్ యొక్క ఈ యొక్క వత్స సముదాయానికి ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది. వారు జితేందర్ రెడ్డి గారు చెప్పిన విషయాల ప్రకారంగా వాళ్ళు ప్రతి సంవత్సరము 6 నెలల పాటు ఈ యొక్క వ్యాపారాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ హన్మకొండ లోపల ఇదే ప్రాంతం లోపల ఈ యొక్క ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎప్పుడు కూడా మరి 100% వారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే వారు శరణార్థులు, వారు జీవితం అంతా కూడా ఇట్లా. వాసిరెడ్డి పద్మకి జగన్మోహన్ రెడ్డి భజనపై ఉన్న ఆసక్తి మహిళా చైర్పర్సన్గా తన బాధ్యతలపై లేదని మహిళా నేతలు మండిపడ్డారు. చిలుకలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గం తెలుగు మహిళలు మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మకి తన బాధ్యతలపై ఆసక్తి లేదన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇవ్వాలనే ఆతృత తప్ప రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో దాడులు జరుగుతున్నా స్పందించడానికి చర్యలు తీసుకోవడానికి సమయం లేదా అని నిలదీశారు. నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి గౌరవపూర్వకంగా నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి సహా సోదరి మండలందరికీ కూడాను మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నాను, చట్టబద్దంగా విడిపోయాను, చట్టబద్దంగానే భరణం ఇచ్చానని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు ఆ మాట వచ్చిందండి? పదే 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 మీ నాయకులందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా గుచ్చి గుచ్చి తిట్టిపోస్తూ అతన్ని దుర్భాషలాడుతుంటే ఆఖరికి ఆ మాటలు ఆయన అనవలసి వచ్చింది. మరి దీనికి గాను అవమానం జరిగింది మహిళలకు అని చెప్పేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ గారు మహిళలందరికీ అవమానం జరిగిందని నోటీసులు పంపించారు. ఇన్ని 3.5 సంవత్సరాల తర్వాత మహిళలకు అవమానం జరిగిందని మీకు ఈ రోజు గుర్తుకొచ్చిందా అని నేను పద్మ గారిని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని వందల మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగి మరి చిన్న పిల్లల్ని కూడాను హాస్టల్ వార్డెన్లు పాడు చేసి గర్భవతుల్ని చేస్తే వాళ్ళు తెగ నరుకుతుంటే ఆడపిల్లల్ని మరి వాళ్ళకి న్యాయం చేయకుండా దిశా చట్టం లేని చట్టం తీసుకొచ్చి మోసపూరిత మాటలన్నీ మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ గారు మీకు ఇవాళ గుర్తుకొచ్చిందా? మీరు ఇవాళే నిద్ర లేచారా? కుంభకర్ణుడు నిద్ర అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఈ రోజు మీరు నోటీసులు ఇచ్చారే, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఎంత నీచంగా మాట్లాడినా మీ సహచర మంత్రివర్గ సభ్యులకు మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకొని చూపిస్తూ మరి 2 మాటలు తిట్టినందుకు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇది రౌడీ రాజ్యమా, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని మీరు, మీ వైసీపీ నాయకులు, మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారు అందరు కూడా తెగ బాధపడిపోతున్నారే. మరి ప్రతిపక్షంలో ఉండగా మరి అంతటి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన ఒక సీనియర్ రాజకీయ నాయకులు, ప్రపంచంలోనే ఒక పెద్ద పేరున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఉరి తీయాలి, బంగాళాఖాతంలో కలపాలి. బాపట్ల జిల్లా కర్లపాలెం సెంటర్లోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ వినియోగానికి మరింత మందిని ప్రోత్సహించడం కోసం సురక్షా మిత్ర పథకం ద్వారా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందించే ప్రోగ్రాం నిర్వహించింది. అందులో భాగంగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆహ్వానం మేరకు నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా నిర్వహించి కూపన్లు తీసుకున్నారు.
వచ్చుంటారే నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా సంఘాల ఐకాస చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. నవంబర్ 28, 29న చలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నా గోడ పత్రికను హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజా సంఘాల ఐకాస నాయకులు ఆవిష్కరించారు. మునుగోడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అంబేద్కర్ నామకరణ విషయంపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ప్రశ్నించారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు బీజేపీకి బుద్ధి చెప్తారని ఐకాస నాయకులు హెచ్చరించారు. ఏమయ్యా, మీరు రాముడి పేరు చెప్తారు, రాముడిని మోసం చేస్తారు. రాముడు ఇదేనావా? ఈ దేశం ఉన్నటువంటి మొత్తం ప్రజలను మోసం చేయండి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచండి, నిత్యావసర వస్తువులను పెంచండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోసం చెయ్యండి అని చెప్పిండావా? జిఎస్టీ ప్రజల మీద, మధ్యతరగతి వాళ్ళ మీద, పేదవాళ్ళ మీద జిఎస్టీ కూడా వేయండి అని చెప్పిండావా రాముడు? ఇదేనావా? అంటే రాముని పేరు చెప్పి కూడా రాముణ్ణి, దేవుళ్ళను మోసం చేస్తున్నారు. మీరు మనుషులను మోసం చేస్తున్నారు. మీరు ఇవాళ కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొన్నారు, మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కొన్నారు, గోవాలో ఎమ్మెల్యేలు కొన్నారు. అంటే మీరు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొని గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదా? ఇది వాస్తవం కాదా? ఇప్పుడు 4 ఎమ్మెల్యేలకు మేము డబ్బులు ఇచ్చినట్టు మేము సాక్ష్యం ఇస్తారా? మేము యాదగిరి గుట్టపోతున్నాం. అరే, మీరు మొత్తం మందిని ఆయా పార్టీల ఎమ్మెల్యేలను కొనే గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. సొంతగా మీకు ప్రజలు నమ్ముతలేరు, మిమ్మల్ని సొంతగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే భయభ్రాంతులను చేసి డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇయ్యల్లో మునుగోడులో కూడా ఆడవాళ్లకు తులం బంగారం పోయింది. 40 కోట్ల రూపాయల బంగారము హైదరాబాద్ నుంచేలే మునుగోడుకి వెళ్ళింది. ఇది రాజగోపాల్ రెడ్డి తీసుకుపోయిందా లేదా? యాదగిరి గుట్ట దేవుని మీద ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేయమనగా ఇది వాస్తవా కాదా? ఇది ప్రూఫ్ ఇస్తాం మేము. 40 కోట్ల బంగారాన్ని, ఇంటికి తులం బంగారాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? ఇంటికి 50,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? ఇటు 50,000 రూపాయలు, ఇటు తులం బంగారం. ఈ కోట్ల ఓట్లు కొనుగోలు, ఇది అవయ నీతి, బీజేపీల నీతి. అందుకోసమే డబ్బు పెట్టి ఈ దేశాన్ని దోషి అక్రమ సంపాదన లక్షల కోట్ల రూపాయలు అమూషగారు సంపాదించి లక్షల కోట్ల రూపాయలు ఈ దేశాన్ని దోచి ప్రజలు కొనుగోలు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా? అందులో భాగమే మొన్న 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం అన్నందుకే మేము చాలా నీతిపరులము, యాదగిరి గుట్టలో నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తామా అని అంటే ఇది గోవాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదావే? అవునా బండి సంజయ్, కిషన్ రెడ్డి కర్ణాటకలో ఉన్నది వాస్తవం కాదా? అంటే ఇవాళ మీరు దేశంలో ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి. బైంసా మార్కెట్లో నిలిచిపోయిన సోయా కొనుగోళ్లు, రైతుల ఆందోళనతో మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించిన అధికారులు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి టీఆర్ఎస్ పార్టీదే. వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు.
కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ టీఎఫ్టీయూ వినతి పత్రం. పాలమూరు ఉమ్మడి జిల్లాలో వలసపై వివరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం.